నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బి ఫార్మా, డి ఫార్మా, ఎం ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 58 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మార్చి 14 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరు సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలను భేటీ అయ్యారు. మైనార్టీ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేయాలని, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భారత పార్లమెంట్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ టీం లీడర్గా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నియమితులయ్యారు. భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, విద్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం గ్రూప్ ప్రధాన లక్ష్యం.